నమస్కారం సార్. సార్, ప్రోగ్రెస్ ఇప్పటిదాకా ఈ ఊళ్ళో 2000 మంది మెంబర్స్ అయ్యారు సార్. ఇందులో 3 లక్షల దాకా డబ్బు ఉంది. వెరీ గుడ్. మనం తీసుకున్న డబ్బుకి లారీల మీద ఇప్పటి నుంచే సామాన్ రావడం మొదలైతే గానీ. కలెక్షన్ విషయం నువ్వు చూసుకో, సామాన్ విషయం నేను చూసుకుంటాను. ఓకే సార్. ఇల్లు ఇచ్చారు గాని మంచం ఇవ్వలేదని చాప మీద పడుకుంటున్నట్టు ఊరంతా చెప్పావా? అమ్మో, నేనెక్కడ చెప్పాను? మరి ఆ నులక మంచానికి ఇన్స్టాల్మెంట్ కట్టడంలో నీ ఉద్దేశం ఏమిటి? మా బామ్మకి గోడ్రేజ్ మంచమే కావాలంట. ఆవిడ నులక మంచం పైన వేశాను, దానిలో పడుకో. పడుకో పడుకో, బాగా పడుకో. నా మంచం నీకే ఇచ్చాను రా సొల్లుగాడా. అబ్బా, మళ్ళీ సొల్లుగాడు అంటారేటండి? నా పేరు సుడిగాడు అంటారు. చెప్పినావులే నచ్చగాడా, పడుకో. ఆవిడతో మాట్లాడితే కూడా ఈవిడ కోపమేనా? అయ్యో, ఈ వయసులోనా? హలో సార్. హలో హలో హలో, నేనే మీకోసం వద్దాం అనుకుంటున్నాను. నా గాడ్రేజ్ మంచం అండి. ఏమండి, ఆవిడ కట్టి 2 రోజులు కదా అయింది. అవుననుకోండి, కానీ మా మామగారు ఆవిడ మంచం నాకు ఇచ్చేసి ఆవిడ కింద పడుకుంటుందండి. అందుకని మీరు ఎలాగైనా సరే గాడ్రేజ్ మంచం తొందరగా తెప్పించాలి. చూసారా, ఎన్ని కూరగాయలు ఏంటండి బాబు? ఇదా? ఇది ఫ్యామిలీ సీక్రెట్ అండి. నేను మా హెడ్ గారింట్లో ఊరికి ఉంటున్నాను కదా, ఆయన రుణం ఉంచుకోకూడదండి. అందుకని ఈవేళ జీతం వచ్చింది, సగం జీతం పెట్టి మొత్తం కూరగాయలు తీసుకొచ్చేసారు. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? బుద్ధి బానించుకున్నారు కదా, అది కూడా ఇన్స్టాల్మెంట్ లో కట్టిద్దామనే. ముందు నా గాడ్రేజ్ మంచం అండి. ఓకే ఓకే, తొందరగా ఇచ్చేస్తానులేండి. అలాగే, బాయ్ బాయ్. పాత మంచం విరిగిపోతే కొత్త మంచం కొనుక్కుంటాం, కొత్త మంచం దొరకపోతే పాతదే సరి చేసుకుంటాం. పాత మంచం కూర్చో కూర్చో అంటే మేం పాత మంచం ఇచ్చామని దెప్పుడుపా. ఇప్పుడు నేను పాత మంచం అన్నానండి? తప్పు తప్పు. పాత చొక్కా చిరిగిపోతే కొత్త. ఏమిటి, మా ఇంట్లో డబ్బులిచ్చి ఫోన్ చేస్తున్నావని ఊరంతా చెప్పాలా? ఏమండి, నేను అలా అన్నానండి. మీ నాన్నగారు వీధి నుంచి తీసుకొచ్చి నన్ను ఇంట్లో పెట్టారే, నేను అలా మాట్లాడతానా? పెద్ద తెలివే. నెలకు సరిపడే కాయగూరలు ఒకేసారి కొనుక్కొని కొళ్ళబెట్టుకునే కంటే ఒంటి మీద కాస్త మంచి బట్టలు కొనుక్కోవచ్చుగా. గెలితే గెలింది కానీ హెడ్ గారు అమ్మాయి గ్రేటే. సార్, మీకు ముట్టవలసిన డబ్బు తీసుకొచ్చానండి. ఆదివారం నాడు కోడి పందాలు వేసుకుంటున్నాం, మీరు అటు రాకండి. సార్, నువ్వు వెళ్ళు. హెడ్ గారు దీని మీద తమ సంతకం పెట్టించుకురమ్మన్నారు. అక్కడ పెట్టు. ఎస్ సార్. వచ్చారా?